హలో ఎవ్రీవన్. సో ఐసెట్లో జస్ట్ కొన్ని టాపిక్స్ కవర్ చేసి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలంటే ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలో అది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. స్టార్టింగ్ విత్ మోస్ట్ ట్రిక్కియెస్ట్, మోస్ట్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీబడి, మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో ఈ సెక్షన్ ఏంటంటే చాలామంది ఫస్ట్ చాలా సిలబస్ ఉంటుంది, ఓకే, చాలా సిలబస్ ఉంటుంది అండ్ ప్యానిక్ అయిపోతారు. ఫస్ట్ చాలా చదవాలి, ఈ ఫార్ములాస్ ఉన్నాయి, ఇన్ని కాన్సెప్ట్స్ చదవాలి, కాన్సెప్ట్స్ ఎప్పుడు అర్థం చేసుకోను, నేను ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి, క్వశ్చన్స్ ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇందులో అర్థమెటిక్. అర్థమెటిక్ ఇస్ ద బ్యాక్ బోన్, అంటే లిటరలీ ఇట్స్ ద బ్యాక్ బోన్. ఒకవేళ మీకు ఏమీ రాకపోయినా కూడా అర్థమెటిక్ ఒకటి చదువుకుని వెళ్ళిపోతే అది సరిపోతుంది. ఎందుకంటే అర్థమెటిక్లో మీకు ఆల్మోస్ట్ మెయిన్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ప్రపోర్షన్, రేషియన్ ప్రపోర్షన్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇంకోటి మీకు వచ్చేసి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ టాపిక్స్, మెయిన్ టాపిక్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయంటే రఫ్గా 25 to 30 క్వశ్చన్స్ ఇక్కడే అయిపోతాయి మీకు ఈ క్వశ్చన్స్ అర్థమెటిక్ జస్ట్. అండ్ ఇవి ఈ టాపిక్స్ అర్థమెటిక్వి మీరు కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి ఫస్ట్. నేను ఎప్పుడైనా చెప్తాను అర్థమెటిక్ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఏమో ఉంటాయి మనకి, పర్సంటేజెస్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి, ఇవన్నీ మనం ఎప్పుడో చదివినవి, క్లాసెస్ 6th 7th స్టాండర్డ్స్లో చదివినవి. సో కాన్సెప్ట్ జస్ట్ ఇంకోసారి యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ జస్ట్ సర్చ్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ వీడియో అని చెప్పి చూస్తే క్లియర్గా మీ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుని అప్పుడు నెక్స్ట్ దానికి మీరు ప్రాబ్లమ్ సమ్స్ అనేవి సాల్వ్ చేసుకోండి. సో అది బెటర్ వే, సో దట్ మీకు క్వశ్చన్ వేరే క్వశ్చన్ వచ్చినా మైండ్ పనిచేస్తుంది మీకు ఆన్సర్ చేయడానికి ఎగ్జామినేషన్ హాల్లో. ఎందుకంటే ఒకవేళ జస్ట్ ఫార్ములా బట్టి వెళ్తే అక్కడ మీకు ఒకవేళ చేయలేకపోతే దట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో మొత్తం అంతా చదువుకుని వెళ్ళండి. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అర్థమెటిక్లో, ఎక్కువ ఫార్ములాస్ కూడా ఉండవు. జస్ట్ ఆ ఫార్ములాస్ని అటు తిప్పి కొత్త ఫార్ములా చేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, టైం, స్పీడ్, డిస్టెన్స్లో ఒకటే ఫార్ములా మెయిన్, దాన్ని అటు తిప్పి ఇంకో ఫార్ములా చేస్తారు. అలాగే ఇంకొక ఫార్ములా ఉంటుంది అనుకుంటాను మీకు, వాటర్, బోట్, స్ట్రీమ్స్ ఇలాంటివి. సో దానికి ఇంకొక సెట్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది. సో అలా జస్ట్ కొన్ని ఫార్ములాస్తో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి అండ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటాయి. ఇది అర్థమెటిక్. నెక్స్ట్ వచ్చేసి మీకు అల్జెబ్రా. అల్జెబ్రాలో మీకు లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇంకేముంటాయి, ఇండైసిస్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మీకు రఫ్గా ఒక 15 క్వశ్చన్స్ కవర్ అవుతాయి అండ్ ఇది ఈజీ. ఇవన్నీ కూడా మనం 9th స్టాండర్డ్ మ్యాక్సిమం అక్కడ చదివేసినవే మ్యాక్సిమం. సో ఇవన్నీ కూడా మీకు టాపిక్స్ కవర్ చేసుకుంటే అర్థమెటిక్ అండ్ అల్జెబ్రా కవర్ చేయడం అంటే అన్నీ కవర్ చేయట్లేదు. అల్జెబ్రాలో మీరు కొన్ని టాపిక్స్ వదిలేయచ్చు, అంటే ఏమైనా ఒకవేళ మీకు ఇండైసెస్ కొంచెం టఫ్ అనిపిస్తే ఇండైసెస్ వదిలేయచ్చు. సో అలా కొన్ని మీకు టఫ్ అనిపించిన టాపిక్స్ వదిలేయచ్చు, దాట్స్ అప్ టు యూ. ఇక్కడ జస్ట్ మీకు ఒక టెక్నిక్ చెప్తాను. కొంతమంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఫుల్గా కాన్సెప్ట్స్ సాల్వ్ చేస్తారు. అదంతా కాకుండా ఆప్షన్స్ ఇస్తారు చూడండి, అది సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఈక్వేషన్ ఇచ్చి =0 అని పెట్టి ఫైండ్ ఎక్స్ అంటారు. అక్కడ ఆప్షన్స్లో మీకు ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, ఆ ఎక్స్నే తీసుకెళ్ళి మీకు క్వశ్చన్లో పెట్టండి ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం సాల్వింగ్. సో ఇలా కొన్ని వాటికి యూజ్ యువర్ ట్రిక్స్, యూజ్ యువర్ మైండ్. ఎందుకంటే మొత్తం మీరు సాల్వ్ చేయక్కలేదు, అక్కడ ఎగ్జామినర్కి తెలియదు మీరు సాల్వ్ చేస్తున్నారా లేదా, ఎలా ఆన్సర్ కావాలంతే వాళ్ళకి మెయిన్. సో ఆన్సర్ మీరు ఎలా తీసుకొస్తున్నారు అనే దాన్ని బట్టి మీ మైండ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ కదా. సో ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే ఫార్ములాస్ చదువుకుని వెళ్ళిపోండి బ్లైండ్గా. ఒక 10-15 ఫార్ములాస్ ఉంటాయి అనుకుంటాను. అంటే దీని ఏరియా ఇది, దీన్ని సర్ఫేస్ ఏరియా ఇది, ఇలాగా సిలిండర్, కోన్, ఇవన్నీ క్యూబాయిడ్, క్యూబ్, ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ బట్టి వెళ్ళిపోండి. సో దట్ అక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి డైరెక్ట్గా, కొంచెం ఫార్ములాస్ ఇండైరెక్ట్గా అడుగుతారు. సో అలాంటి వాటిలో జస్ట్ ఫార్ములాస్ బట్టి వెళ్తే అది సాల్వ్ అయిపోతాయి. కానీ కొన్ని వేరే టైప్ ఉంటాయి, కొంచెం లాజిక్ పెట్టాలి. సో అలాంటి క్వశ్చన్స్ అయితే వదిలేస్తాను. నేనైతే యాక్చువల్లీ జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ నేను పెద్దగా చదవలేదు కూడా ఎగ్జామ్కి, జస్ట్ నేను ఫార్ములాస్ చదువుకుని వెళ్ళాను. అది కూడా నాకు తెలిసి కొన్ని ఫార్ములాస్ నేను మర్చిపోయాను, అక్కడ గుర్తున్న వాటితో నేను సాల్వ్ చేసి వచ్చాను. సో ఇది అగైన్ ఇట్స్ అప్ టు యూ. జియోమెట్రీ మెన్సురేషన్ మీకు ఈజీ అనిపిస్తే చదవండి, లేకపోతే పర్వాలేదు. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దట్ యూ షుడ్ స్టడీ. సో ఈ 3 టాపిక్స్ ఉన్నాయి మనకి మెయిన్. కానీ ఫస్ట్ మెయిన్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ అల్జెబ్రా. మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీలో అర్థమెటిక్ అండ్ అల్జెబ్రా పక్కా చదవాలి, అవైతే వదలకండి, ఎందుకంటే అవి మ్యాక్సిమం మీ మ్యాథమెటికల్ ఎబిలిటీ కవర్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే డేటా సఫిషియన్సీ అంటారు కదా. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషనే. సో డిఐ అనేది మనకి నాలెడ్జ్ బేస్డ్ కాదు, అది క్యాలిక్యులేషన్ బేస్డ్. వాళ్ళు చాలా నెంబర్స్ ఇచ్చేసి ఇది ఫైండ్ చేయమంటారు, దీని పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందో ఫైండ్ చేయమంటారు. సో అదంతా క్యాలిక్యులేషన్ బేస్డ్. దీనికి మీ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఫాస్ట్ పెంచుకోవాలి, అది మీరు సాల్వ్ చేస్తున్నప్పుడే. అండ్ ఇంకో బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి కొంతమందికి ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేసేస్తారు.
డోంట్ యూస్ క్యాల్కులేటర్ ఈవెన్ ఫర్ ఎనీ బిగ్ క్యాల్కులేటర్ యూజ్ చేయకండి. ట్రై టు ప్రాక్టీస్, నార్మల్గానే క్యాల్కులేట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఎగ్జామ్లో మీకు చాలా ఇబ్బంది అవుతుంది, ట్రస్ట్ మీ. సో మీకు వన్ టిప్ హియర్ ఇస్ డేటా ఇంటర్ప్రిటేషన్లో టెక్నిక్స్ యూజ్ చేయండి కొంచెం. అంటే మొత్తం సాల్వ్ చేయకుండా ఎండ్ రిజల్ట్ వరకు వెళ్ళకుండా కొంచెం టైం సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్స్ని చూసి ఓకే సెకండ్ స్టెప్ అర్థమైన తర్వాత కొంచెం ఎక్కడైనా అర్థమవుతుంది కదా. ఫస్ట్ నెంబర్ వస్తుంది మనకి 5, సో ఫస్ట్ నెంబర్ 5 అంటే ఆ ఆప్షన్స్లో ఒకవేళ అన్నిటికీ 5 అంటే ఓకే మొత్తం సాల్వ్ చేయండి. లేదు ఫస్ట్ నెంబర్ 5 ఉన్నది ఒకటే నెంబర్ ఉంటే డైరెక్ట్గా దాన్ని మార్క్ పెట్టండి. సో అలాగా ఇప్పుడు 515 మన ఆన్సర్ అక్కడ ఆప్షన్లో మనకి సాల్వ్ చేసిన ఫస్ట్ ఒకటి 5 అని వచ్చింది. సో ఓకే ఒకటే 515 ఉన్నది కాబట్టి ఒకటే మార్క్ పెట్టండి. సో దట్స్ స్మార్ట్ వే ఆఫ్ సాల్వింగ్. సో అలాంటి టెక్నిక్స్ యూస్ చేయండి. అండ్ డిఐ అయితే మీకు బేసిక్గా అప్రాక్సిమేషన్ స్ట్రాటజీ అని వాడతారు ఇందులో. సో ఈ స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేసి అక్కడ వాడండి. సో డిఐ అనేది మనకి క్యాల్కులేషన్ బేస్డ్ కదా. సో చాలామంది ఇక్కడ క్యాల్కులేషన్స్లోనే స్టక్ అయిపోతారు. ట్రై నాట్ టు, బికాస్ ఇది ఓకే. సో డిఐ అనేది మనకి క్యాల్కులేషన్ బేస్డ్ కదా. సో చాలామంది ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తూనే స్టక్ అయిపోతారు. ట్రై టు మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకటే క్యాల్కులేషన్ మీద ప్లీజ్ అంత టైం వేస్ట్ చేయకండి. ఒకవేళ ఆన్సర్ రాకపోతే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని సరిగ్గా చేయండి, అంతేగాని ఎక్కువ టైం ఒక లిమిట్ తర్వాత టైం అందులో స్పెండ్ చేయకండి. ఆల్సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డిఐ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ రాగానే ఫస్ట్ అందరూ గ్రాఫ్ని చూసేసి అంతా కన్ఫ్యూజన్ అయిపోతే అనుకుంటారు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు గ్రాఫ్, వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ కానీ వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్ కానీ అప్పుడు చూడండి. అప్పుడే మీకు గ్రాఫ్ అనేది కూడా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. లేకపోతే ముందే గ్రాఫ్ చూస్తే ప్యానిక్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్ అనేది ఏంటంటే యూ హ్యావ్ లాజికల్ రీజనింగ్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్. ఎందుకంటే నాకు మ్యాథ్స్ చేసి చాలా టైర్డ్ అయిపోతే కనుక నేను అప్పుడు లాజికల్ రీజనింగ్కి జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి అని చెప్పి చేస్తాను. అండ్ లాజికల్ రీజనింగ్లో ఏంటంటే సేమ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, లైక్ సిరీస్, దెన్ మీకు వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్, కోడింగ్, డీకోడింగ్. సిరీస్, కోడింగ్, డీకోడింగ్ అనేవి పక్కాగా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నేనైతే ప్రతిరోజు ఒక 20-25 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసేదాన్ని సిరీస్, డీకోడింగ్వి. ఎందుకంటే అది సిరీస్ అనేది ఏంటంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్కి అలా థింక్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే సిరీస్లో ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయాలి ప్యాటర్న్ అనేది, +2 అవుతున్నదా లేదా *2, *4, *6 అలా అవుతున్నదా. సో అది డైరెక్ట్గా మీ బ్రెయిన్కి తట్టదు అన్లెస్ అండ్ అంటిల్ యూ ప్రాక్టీస్ మోర్ క్వశ్చన్స్. సో ఇలాంటి వాటిలో క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. లాజికల్ రీజనింగే ఈజ్ మోర్ ఫన్ కదా. సో మీరు కూడా ఎప్పుడైనా టైర్డ్ అనిపిస్తే కూడా వెంటనే లాజికల్ రీజనింగ్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను చెప్పినట్టు ఇవే ఎక్కువ మేజర్ పార్ట్స్. ఆల్రెడీ టాపిక్స్ పేర్లు చెప్పాను కదా, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అండ్ దెన్ వచ్చేసి మీకు సీటింగ్ అరేంజ్మెంట్, సిరీస్. సో ఇవి సిరీస్లో మనకి ఆల్ఫాబెటికల్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకోండి అంతే మోస్ట్లీ. సో ఈ టాపిక్స్ కవర్ చేస్తే చాలా మీకు మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. అంటే మ్యాక్సిమం స్కోర్ అనేది ఈ టాపిక్స్ వచ్చేస్తాయి. ఇంకా టైం ఉంటే కనుక మీరు మిగిలిన టాపిక్స్ని ప్రాక్టీస్ చేసుకోండి, మిగిలిన టాపిక్స్ని కవర్ చేసుకోండి. బట్ దీస్ ఆర్ ద మెయిన్ పోర్షన్ దట్ యూ హ్యావ్ టు కవర్ టు గెట్ అ డీసెంట్ స్కోర్. So that's it. Try to practice these topics more and hope it is clear. And ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.